చేయబోయే ముందుగా దేవుని వాక్యాన్ని విందామండి. మన మధ్య అన్న మరిన్ని గారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. మీరు సదాకాలము ఉండేటువంటి రాజు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మీరు సర్వోన్నతుడైన దేవుడు అయింది పాపినైన నా పట్ల కరుణించి నా కొరకు ఒక్కసారే మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్యని బలియాగం చేయడం ద్వారా నన్ను పరిశుద్ధపరిచి సదాకాలం మీతో ఉండే భాగ్యాన్ని, సదాకాలము సంపూర్ణునిగా చేసిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. అంతేకాదు ప్రభు, మీరు వస్తారని, నన్ను తీసుకెళ్తారని శుభప్రదమైన నిరీక్షణ, సదాకాలం మీతో ఉండే ధన్యత నాకు ఇచ్చే దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభు, చదవబోయే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. ఈ సమయం నేను నీ ఆత్మ చేతికి అప్పగించుకుంటుండగా మా అందరితో నీ స్వరం వినిపించండి. నీ స్వరానికి లోబడి నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యంలో నన్ను మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకున్నాం. నేను చదువుతున్నాను, చూడండి. పేజీ నంబర్ 112. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో మనందరికీ మేలుకరంగా, దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే విశ్వాసులు ఎలాంటి నడక నడవాలి అనేది ఇక్కడ రాయబడింది. సంఘం సమాధానం కలిగి ఉండాలంటే విశ్వాసుల జీవితాలు ఎలా ఉండాలి అనే విషయం ఇక్కడ రాయబడింది. సంఘం విస్తరించాలంటే విశ్వాసి తన ప్రవర్తన ప్రభువుకు తగినట్లుగా ఎలా ఉండాలి అనే సంగతులు ఈ వచనంలో మనం చూడగలుగుతాం. యథార్థమైన భక్తి సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడుతుంది. యథార్థమైన భక్తి సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది ఈ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. సంఘం విస్తరించడానికి కూడా యథార్థమైన భక్తి సహాయం చేస్తుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. నేను యథార్థత గురించి కొన్ని మాటలు మీ ముందుంచి ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. యథార్థత వాక్యం ఏం చెప్తుందో అదే చేస్తుంది. యథార్థత అంటే ఏంటంటే వాక్యం ఏం చెప్పిందో అలానే జీవించడాన్ని లేదా అలాగే చేయడాన్ని యథార్థత అని దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం.
ఆ లేఖనము ఏమి చెప్పుచున్నది, అదే అదే మనం ధ్యానం చేద్దాం. లేఖనము ఏమి చెప్పుచున్నది. చాలమ్మా. లేఖనము ఏమి చెప్తుంది అని అక్కడ రాయబడతా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసి జీవితంలో యథార్థత అనేది ఎక్కడ మనకి తెలుసుద్దంటే, లేఖనం ఏం చెప్తుందో జీవితం అదే ఉండాలి, మనం చేసేది అదే అయి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అక్కడ ఏమని రాయబడిందంటే, లేఖనము ఏమేమి చెప్తున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే దేవుడు ఏం చెప్పాడో అది నమ్మాడు, అది చేశాడు. అబ్రహాము జీవితం గురించి చెప్తా ఉన్నాం. లేఖనం ఏం చెప్పిందో అది చేయడమే యథార్థత. సంఘంలో విశ్వాసులు ప్రాధాన్యతనివ్వాల్సింది దేనికంటే, లేఖనం ఏం చెప్తుంది అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లేఖనం ఏం చెప్తుంది అనే దానికే మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘంలో సౌకర్యాలు ఉన్నాయా, లేకపోతే సంఘంలో వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఇంకా మిగతా ఏ విషయం కంటే కూడా మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే, విశ్వాసి లేఖనానికి. లేఖనం ఏం చెప్తుంది, నన్ను ఎలా జీవించమంటుంది, నన్ను ఏ విషయాల్లో సరి చేసుకోమంటుంది, నన్ను ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండమంటుంది, నన్ను ఏ విషయాల్లో పని చేయమంటుంది, ఏ విషయాల్ని విడిచిపెట్టమంటుంది, ఏ విషయాల్లో నన్ను దిద్దపడమంటుంది, ఏ విషయాల్లో నేను ఎక్కువ ప్రాధాన్యతనివ్వమని వాక్యం చెప్తుంది. ప్రతిదీ లేఖనం ఏం చెప్తుందో అలా జీవించడం, అలా చేయడమే యథార్థత అని వాక్యం చెప్తా ఉంది. ఆ రోజుల్లో అంటే ఆ మొదటి శతాబ్ద దినాల్లో వాళ్ళు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. లేఖనం ఏం చెప్తుంది అనే దాని మీదనే దృష్టి పెట్టారు. లేఖనం ఏం చెప్తుంది దీని మీదనే దృష్టి పెట్టారు. సంఘం ఈ రోజు మనం గమనించాల్సింది ఏంటంటే, లేఖనం ఏం చెప్తుంది అనేది దాని మీద దృష్టి పెట్టాలి కానీ, దైవ సేవకులు లేకపోతే వాళ్ళ అనుభవాలు ఇంకా రకరకాల వాటి మీద దృష్టి పెట్టకూడదు. దృష్టి పెట్టాల్సింది మొదట లేఖనం ఏం చెప్తుంది అనే దాని మీదే. మనుషుల ఆలోచనలు, మనుషుల పద్ధతులు, మనుషుల అనుభవం ఇవి కాదు. ఇవి అంత ప్రాధాన్యమైనవి కావు. అత్యంత ప్రాధాన్యమైనది ఏంటంటే, విశ్వాసులు దృష్టి పెట్టాల్సింది లేఖనం ఏం చెప్తుంది నా గురించి, నన్ను ఏ విషయాల్లో ఎలా జీవించమంటుంది అనే సంగతి మీద ప్రతి విశ్వాసి దృష్టి పెట్టాలి. ఇది యథార్థతకి సూచన. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. ఇందాక చదువుకున్న మాటే. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. నేను మధ్య నుంచి చదువుతున్నాను, చూడండి. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రభువునందు భయం. లేఖనం చెప్పినట్టు చేయడాన్నే బైబిల్ చెప్తుంది ప్రభువునందు భయం అని. నేను దేవుని యందు భయం కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, నేను లేఖనం ఏం చెప్పిందో ఆ ప్రకారం చేసినప్పుడే నేను దేవుని యందు భయం కలిగి ఉండట్టు. నాకు దేవుని యందు భయం ఉంది అని చెప్తా, వాక్యం చెప్పినట్టుగా గనక నా జీవితం లేకపోతే, అలా చేయకపోతే అది యథార్థత కాదు, అది కపటం, అది వేషధారణ భక్తి, అది సరైనది కాదు దేవుని ఎదుట. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రభు నందు భయం ఉంది అంటానికి రుజువు ఏంటంటే, నేను లేఖనం ఏం చెప్పిందో ఆ విధంగా జీవించడం. అప్పుడు ఏం జరుగుద్ది అని అంటే, ప్రభువు నందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయో కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రభువు నందు భయం ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్మ నడిపింపుతో నడవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే లోబడతాం. ప్రభువునందు భయం ఉంది, దేవుడు ఏం చెప్తే అది వింటాం, అది చేస్తాం కనుక పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు. అప్పుడు ఏం జరుగుద్ది అంటే, అక్కడ రాయబడింది విస్తరించుచుండెను. సంఘం విస్తరించడానికి, సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి లేఖనం ఏం చెప్తుంది అనే దాని మీదే విశ్వాస దృష్టి ఉండాలి అని ఖచ్చితంగా తెలియజేస్తా ఉంది. నేను ఒక 5 లేదా 6 సంగతులు మీ ముందుంచి నేను ముగిస్తాను.
మొట్టమొదటిది, యథార్థమైన భక్తి యేసుక్రీస్తుతో సహవాసం చేస్తుంది. యథార్థమైన భక్తి యేసుక్రీస్తుతో సహవాసం చేస్తుంది. నాకు నా భార్యతో ఉన్న సహవాసం కంటే నా ప్రభువుతో ఉన్న సహవాసం గొప్పదై ఉండాలి. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు. అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లినైనను, తండ్రినైనను నాకంటే అధికంగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు అన్నాడా, పాత్రుడు కాడు అన్నాడు. అంటే ఎవరితో ఎక్కువ సహవాసం ఉండాలి అంటే, అలాని కుటుంబంతో సహవాసం చేయొద్దని చెప్పట్లేదు, సంఘంతో సహవాసం చేయొద్దని చెప్పట్లేదు. అయితే వాళ్ళ కంటే ఎక్కువగా నేను ఎవరితో సహవాసం చేయాలి? యేసుతోటి, యేసుక్రీస్తుతోటి. ఇది యథార్థతకి సూచన. యథార్థత యేసుతో సహవాసం చేస్తుంది. నేను దానికి ఒక వచనం మీ ముందుస్తాను. అపోస్తుల కార్యాలు 4:13. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇక్కడ 2 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. ఆనాటి వాళ్ళ జీవితానికి, ఈనాటి మన జీవితానికి, ఆనాటి వాళ్ళ యథార్థమైన భక్తికి, ఈనాటి మన భక్తికి మనం పోల్చుకోవడానికి, సరి చేసుకోవడానికి కొన్ని విషయాలు ఇక్కడ నుంచి ఈ వాక్యం నుంచి కొన్ని సంగతులు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిది, వారు విద్య లేని పామర్లు. ఎవరు వీళ్ళు అంటే, యేసుక్రీస్తుని నమ్మినవారు, యేసయ్య శిష్యులు, యేసుక్రీస్తుని నమ్మినవారు. ఆ రోజుల్లో ఎక్కువ మంది ఎవరంటే విద్య లేనివారు. మరి ఈ రోజు విద్య కలిగిన వాళ్ళు ఒక్కొక్కరిని గదిలిస్తే పీజీలు, డిగ్రీలు, పిహెచ్డీలు, ఇంకా చాలా చాలా విద్య కలిగిన వాళ్ళుగా ఈనాటి సమాజం, సంఘాల్లో ఉన్నారు. ఎంతెంత చదువులు చదువుతున్నారో ఒక్కొక్కళ్ళు. మంచిది. మరి విద్య లేని వాళ్ళు ఆ రోజుల్లో సంఘాభివృద్ధికి పనిచేశారు. విద్య లేని వాళ్ళు దేవుని భయం కలిగి లేఖనం ఏం చెప్తుందో దాని మీద దృష్టి పెట్టి సంఘ విస్తరణ కొరకు వాళ్ళు పనిచేశారు. పరిశుద్ధాత్ముడు ఏం సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే, వాళ్ళ దినాల్లో, ఆ విద్య లేని పామర్లు పరిచయం చేసిన దినాల్లో సంఘం క్షేమాభివృద్ధి చెందిందని, సంఘం విస్తరించిందని, వాళ్ళు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడిచారు అని వాక్యం సాక్ష్యం ఇస్తా ఉంది. మరి ఈ రోజు ఇంత విద్య కలిగితే, విద్య లేని ఆ రోజుల్లో, వాళ్ళ రోజుల్లో అంత క్షేమాభివృద్ధి పొందితే, విద్య కలిగిన ఈ రోజుల్లో ఇంకెంత సంఘం విస్తరించాలి, ఇంకెంత ఆదరణ, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవాలి, ఇంకెంత సంఘం విస్తరించాలి, ఇంకెంత ప్రభువునందు భయం కలిగి లేఖనం మీదనే మనం దృష్టి కలిగి జీవించాలి. ఆలోచించండి. చదువు లేని రోజుల్లో, పామర్లుగా ఉన్న ఆ రోజుల్లోనే అంత వాక్యం మీద దృష్టి పెడితే, మరి చదువుకున్న మనం ఇంకెంత దృష్టి పెట్టాలి? విచిత్రం ఏంటంటే, ఆ రోజుల్లో వాక్యం మీద ఏకైక లక్ష్యం కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో ఇంత చదువు ఉంది కానీ వాక్యం మీద శ్రద్ధ లేదు, వాక్యానికి సమయం ఇవ్వట్లేదు, వాక్యాన్ని లక్ష్యంగా చేసుకోవట్లేదు, గురిగా చేసుకోవట్లేదు, వాక్యానికే అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అత్యంత ప్రాధాన్యత ఇవ్వని దినాలు ఈ రోజుల్లో ఉన్నాయి. అందుకే దుఃఖకరమైనటువంటి సంఘటనలు సంఘాల్లో జరుగుతా ఉన్నాయి. విస్తరించడానికి బదులు, క్షేమాభివృద్ధి బదులు రకరకాలైనటువంటి సాతాను సంబంధమైనటువంటి, లోక సంబంధమైన విషయాలు సంఘాల్లో ఈ రోజు ఎక్కువగా జరగడం మనం చూస్తా ఉన్నాం. వాళ్ళకు విద్య లేకపోయినా, వాళ్ళు పామర్లైనా, మరి ఆ రోజు అలా జరగడానికి, సంఘం విస్తరించడానికి, సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట నేను మళ్ళీ చదువుతాను. వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వాళ్ళ గుర్తింపు ఏంటంటే, వీళ్ళు యేసుతో సహవాసం చేసేవాళ్ళు. గుర్తెరిగిరి. ఆనాటి సమాజం వాళ్ళని గుర్తించిందంట. ఎలా గుర్తించిందంట? వీళ్ళు యేసుతో ఉండేవాళ్ళు, వీళ్ళు యేసుతో సహవాసం చేసేవాళ్ళు అని గుర్తించిందంట. ఈరోజు మన గుర్తింపు ఏంటి? ఇంత చదువుకున్నాం, మన గుర్తింపు ఏంటి? వీళ్ళు యేసుతో ఉండేవాళ్ళు, వీళ్ళు యేసుతో సహవాసం చేసేవాళ్ళు అనే గుర్తింపు ఉందా మనకి? మనం పనిచేసే స్థలాల్లో, మనం చదువుకునే ప్రదేశాల్లో, మనం నివసిస్తున్న మన వీధుల్లో
మన గుర్తింపేంటి, మన గుర్తింపేంటి? అయ్యా ఆయన ప్రొఫెసరు, ఆయన డాక్టరు, ఆయన ఇంజనీరు, ఓకే, దాంట్లో తప్పేం లేదు, మంచిదే, మంచిదే. అయితే దానికంటే నీ గుర్తింపు ఏమై ఉండాలి? వీళ్ళు యేసుకు చెందిన వాళ్ళు, వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళు విశ్వాసులు. ఆ గుర్తింపు ఉందా మనకి? ఆ గుర్తింపు ఉందా? ఆ గుర్తింపు ఉండాలంటే మనం యేసుతో సహవాసం చేసేవాళ్ళమై ఉండాలి. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పామరులే, వాళ్ళు చదువుకోనోళ్ళే, వాళ్ళకి పెద్ద విద్య లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, 1 యోహాను పత్రిక 1:3, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. వాళ్ళు చదువుకోనోళ్ళు, కానీ వాళ్ళు దేవునితో యేసుతో సహవాసం చేశారు. ఎలా అంటే యేసుక్రీస్తుతో సహవాసం చేస్తూ ఆయన ద్వారా విన్న వాటిని, ఆయన ద్వారా కన్న వాటిని ఏం చేశారంటే ఇతరులకు తెలియజేశారు, ఇతరులకు తెలియజేశారు. ఈరోజు మనం మనకున్న టాలెంట్ ఏందో, మన సామర్థ్యాలు ఏంటో, మన తెలివితేటలేందో, మన గొప్పతనం ఏందో, మన విలువ ఏంటో ఈ సమాజానికి చూపించాలి అనే విశ్వాసులే గాని యేసేంటో, యేసు యొక్క గొప్పతనం ఏంటో, యేసుక్రీస్తు సహవాసంలో నువ్వు నేర్చుకున్న ఆత్మీయత ఏంటో, ఆ ప్రేమ ఏంటో, ఆ సహనం ఏంటో, ఆ క్షమాపణ ఏంటో, ఆ తగ్గింపు ఏంటో నేను చూపించాలి. నా కుటుంబంలో, నా సంఘంలో, నా సమాజంలో నా ప్రభువుని చూపించాలి. యేసుతో సహవాసం నన్ను నేను ప్రభువుని కనపరచాలి. యేసుతో నేను సహవాసం కలిగిన వాడిని అనేది ఆ గుర్తింపు నేను తెచ్చుకోవాలి. అది అది ఆనాటి ఆ పామరుల యొక్క గురి. వాళ్ళ లక్ష్యం ఏంటంటే నేను ప్రభువుతో సహవాసం చేసే వ్యక్తిని. వాళ్ళు కన్న వాటిని, విన్న వాటిని తెలియజేసేవాళ్ళు, ఇతరులకు తెలియజేసేవాళ్ళు. ఈరోజు నోరిప్పం, నోరు తెరవం. పోనీ నోరు తెరవకపోతే తెరవపోయే, నీ జీవితం అన్నా చెప్పాలిగా. నువ్వు జీవించే జీవితం, నీ సహనం, నీ ఓర్పు, నీ క్షమాపణ, నీ పరిశుద్ధమైన జీవితం, నీ సత్యంతో కూడిన ప్రవర్తన, నీ నీతిగల బతుకు, నువ్వు చేసే మంచి అన్నా చెప్పాలిగా. నువ్వు నోరు తెరవకపోయినా నువ్వు జీవించే జీవితం చెప్పాలి కదా. ఇంట్లో, సమాజంలో, సంఘంలో ఏం చెప్తున్నావు, ఏం తెలియజేస్తున్నావు? యేసుతో సహవాసం చేస్తే అది దాచిపెట్టేది కాదు, సత్యం దాచిపెట్టేది కాదు, అది బయలుపరచబడేది, అది బయలుపరచబడేది. సత్యాన్ని దాచలేము. అది అగ్ని వంటిది, అది అగ్ని వంటిది. అది వెలుగు, అది వెలిగించకుండా దాచలేము. కొంచెం కింద పెట్టకూడదు, మంచం కింద పెట్టకూడదు. అది దీపం, అనేకులకు వెలుగుగా ఉండాలి. దేవుని వాక్యం అలా చెప్తా ఉంది. వాళ్ళు పామర్లు, కానీ యేసుతో సహవాసం చేశారు. ఈరోజు వాక్యంతో నీ సహవాసం, దేవునితో నీ సహవాసం, సత్యంతో నీ సహవాసం, పరిశుద్ధతో నీ సహవాసం ఎలా ఉంది? వస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, లేకపోతే కుదిరినప్పుడు రకరకాల సంఘ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నావు, మంచిది. అయితే నీ సహవాసం క్రీస్తుతో అనేది సమాజంలో తెలియజేయబడుతుందా? నీ జీవితం ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా తెలియజేయబడుతుందా? అలా తెలియజేయబడకపోతే మన విశ్వాసులమేనా? లైట్ స్విచ్ చేస్తే ఏం కావాలండి? వెలగాలి. వెలగపోతే అది లైట్ ఎందుకు అవుద్ది? అది పాడైపోయింది అవుద్ది. స్విచ్ చేస్తే లైట్ వెలిగితేనే అది లైట్, అంతే, అది పనిచేసేదని అర్థం. అలానే మనం విశ్వాసులు అనేది వెలక్కపోతే ఎట్లా? తెలియజేయబడకపోతే ఎట్లా? ప్రత్యక్షపరచబడకపోతే ఎట్లా? ఆ రోజుల్లో యథార్థమైన భక్తి, యేసుతో సహవాసాన్ని మేము కలిగి ఉన్నాం అనేది వాళ్ళు తెలియజేశారు యథార్థంగా. మనం యథార్థమైన భక్తి చేసే వాళ్ళం అయితే మన యథార్థత, నేను యేసుతో సహవాసం ఉంది నాకు అనేది మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మన ద్వారా తెలియజేయబడాలి. ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అప్పుడే సంఘం క్షేమాభివృద్ధి చెందుద్ది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోగలుగుతాం, సంఘం విస్తరిస్తుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. రెండవ కారణం మీ ముందుస్తాను. యథార్థమైన భక్తి యేసు గుణ లక్షణాలని ఆ లోకానికి చూపిస్తుంది. యథార్థమైన భక్తి అది యేసుక్రీస్తు లక్షణాలని చూపిస్తుంది. యేసుక్రీస్తు లక్షణాలే నాలో లేకపోతే అది యథార్థమైన భక్తి కాదు.
యేసుక్రీస్తుకు సంబంధించిన లక్షణాలు నాలో లేకపోతే అది యథార్థమైన భక్తి కాదు. యథార్థమైన భక్తి యేసుక్రీస్తు లక్షణాలను చూపిస్తుంది. చూడండి, అపోస్తుల కార్యాలు 3:6. అపోస్తుల కార్యాలు 3:6 నేను చదువుతున్నాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. ఆ రోజుల్లో వాళ్ళకి ఏం లేవంటే వెండి బంగారాలు లేవు. వాళ్ళకి ఏం లేవండి, వెండి బంగారాలు లేవు, కానీ యేసు నామం ఉంది వాళ్ళకి. ఈ రోజుల్లో మనకి వెండి బంగారాలు లేని వాళ్ళు దగ్గర లేరు. దగ్గర ఏ కుటుంబంలోనైనా నా దగ్గర వెండి గాని బంగారం లేదు అనే కుటుంబాలు దగ్గర లేవు. ఎక్కడన్నా ఒకళ్ళో ఇద్దరు ఉండొచ్చేమో, కానీ ఎక్కువ మందికి మాత్రం ఏమున్నాయి చెప్పండి? ఎక్కువ మందికి ఏమున్నాయి? వెండి బంగారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో వాళ్ళకి లేవు. వెండి బంగారాలు వాళ్ళకి లేవు, కానీ అంటే ఉండటం తప్పని నేను చెప్పట్లా, కానీ వాళ్ళకి వెండి బంగారాలు లేవు. ఏముంది వాళ్ళకి? యేసు నామం ఉంది. యేసు నామం ఉంది. యేసు నామం అంటే వ్యక్తిత్వం. యేసయ్య వ్యక్తిత్వం వాళ్ళకి ఉన్నారు. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో నేను అలానే ఉండాలి అనే తపన ఉంది, ఆశ ఉంది, ఆ ఇష్టం ఉంది. యేసు ఇప్పుడు వాళ్ళు నేను అనుకుంటాను, వాళ్ళు అద్దం ముందు చూసుకుంటుంటే అసలు యేసయ్య లక్షణాలు నాకు ఏమన్నాయా అని ఎత్తుక్కునేవాళ్ళేమో. వాళ్ళు అద్దంలో వాళ్ళు ఏమి ఎత్తుక్కునేవాళ్ళు? యేసుక్రీస్తు లక్షణాలు ఒక్కటన్నా ఉన్నాయా అని ఆ అద్దం చూసి అడిగేవాళ్ళేమో. ఒరే, నీకేమన్నా ఉన్నాయరా యేసు లక్షణాలు, అవి నేర్చుకో అని వాళ్ళతో వాళ్ళు చెప్పుకునేవాళ్ళేమో. మరి ఇప్పుడు మనం అద్దం ముందు నుంచి ఉంటే ఎవరిని చూసుకుంటాం? ఈ రోజు వెండి బంగారాలు ఉన్నాయి కదా మనకి, అవి చూసుకుంటాం. మనకేమన్నాయి? ఈ రోజు వెండి బంగారాలు ఉన్నాయి, అవి చూసుకుంటా కూర్చుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తా ఉందో చూడండి. వాళ్ళకి అవి లేవు, ఈ రోజు మనకు అన్నాయి. వెండి బంగారాలు లేని వాళ్ళు సంఘ క్షేమాభివృద్ధి కోసం పనిచేశారు, సంఘ విస్తరణ కోసం పనిచేశారు. మరి అవి ఉన్న వాళ్ళు ఇంకెంత పని చేయాలా? చదువు లేని వాళ్ళు సంఘ సంక్షేమం కోసం, సంఘ విస్తరణ కోసం పనిచేస్తే చదువు ఉన్న వాళ్ళు ఇంకెంత పని చేయాలా? మీరు చెప్పండి. ఇంకెక్కువ చేయాలా, లేకపోతే అసలు కూడా చదువు రానివాడు చక్కగా ప్రయాణం చేసి వస్తున్నాడు అనుకోండి, చదువు ఉన్నవాడు ఏం చేయాలా? ఇంత బ్రహ్మాండంగా చేయగలిగి ఉండాలి, అవునా? ఎందుకంటే వీడికి ఏ రైలు ఏంటి అన్ని వివరాలు తెలుస్తాయి కదా ప్రయాణంలో. ఎక్కడ ఏముంటాయి ఈ చదువుకున్నవాడికి తెలియాలి. చదువుకున్నవాడికి ఏ అక్షరాలు రావాడికి తెలియదు. వాడు చక్కగా ప్రయాణం చేయగలుగుతుంటే మరి ఈ ప్రయాణం అలానే విశ్వాస ప్రయాణంలో వాళ్ళకి ఏమి లేవంటే ధనం, విద్య లేవు. వాళ్ళు బ్రహ్మాండంగా సంఘ క్షేమాభివృద్ధి కోసం పనిచేశారు, సంఘ విస్తరణ కోసం పనిచేశారు. వాళ్ళకి దగ్గర వెండి బంగారాలు లేవు. వాళ్ళు సంఘ క్షేమం కోసం, సంఘ విస్తరణ కోసం పనిచేశారు. పరిశుద్ధ ఆత్మ ఆదరణ కలిగి నడిచారు. వాళ్ళు దేవుని యందు భయం కలిగి ఉన్నారు. వాళ్ళు ఏది వెండి బంగారాలు లేనివాళ్ళు. మరి ఉన్నవాళ్ళు ప్రభువా మాకు ఇచ్చావు అని ఇంకా ఏం చేయాలి? ఎక్కువ పని చేయాలి, ఎక్కువ పరిచయం చేయాలి, ఎక్కువ ప్రభువుని కలిగి జీవించాలి, ప్రభు వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ప్రభువా ఈ వెండి బంగారాల కంటే నువ్వు ఉన్నావు చూడు, అదయ్యా, అది చాలయ్యా, నాకు అనగలిగే తృప్తి కలిగిన జీవితం ఉండాలి. వాళ్ళకి అవి లేకపోయినా వాళ్ళు క్రీస్తు వ్యక్తిత్వం కలిగి జీవించారు. క్రీస్తును చూపించే జీవితం, ఆ పరిశుద్ధత, నీతి, సత్యం, మంచితనం, క్షమాపణ, తగ్గింపు, ఇలాంటి లక్షణాలు కలిగి ఆ వ్యక్తిత్వం కలిగి జీవించడానికి వాళ్ళు పూనుకున్నారు, వాళ్ళు పనిచేశారు. మరి మనం దేన్ని కలిగి పనిచేస్తా ఉన్నాం? సపోజ్ మనకేదో కొంత డబ్బు వచ్చింది, జీతం వస్తుంది, లేకపోతే కొంత మనీ ఉంది, దాంతో ఏం చేయాలి? రకరకాల ఆలోచనలు. ఆలోచనలు మంచిదే. అయితే మరి ప్రభు కోసం, ప్రభు సంఘ విస్తరణ కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు నాకేమిచ్చాడో అది ప్రభువును చూపించడానికి, ప్రభు వ్యక్తిత్వాన్ని నేను కలిగి ఉండడానికి అనే ఆలోచన ఈనాడు సంఘాల్లో కొదువైపోతా ఉంది. ఎక్కువ సంఘాలు అంటే ఎక్కువ మంది విశ్వాసులు దేన్ని ఆశిస్తున్నారంటే, నేను యేసయ్య దగ్గరికి వచ్చాను, యేసయ్య నాకేమిస్తాడు?
ఆ చెప్పే బోధకులు అలానే చెప్తున్నారు, వినే వాళ్ళకు కూడా అది హాయిగా చెవులకు ఇంపుగా ఉంటుంది. దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని చెప్తా ఉన్నారు. వీళ్ళేమో ఏది ఇస్తాడు అని ఎదురు చూస్తా ఉన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే సంఘం మానేసి ఇంకొక సంఘానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇవి జరుగుతా ఉన్నాయి. అయితే వాళ్ళు వెండి బంగారాలు వాళ్ళ దగ్గర లేదు, కానీ విశ్వాసం కలిగి ఉన్నారు, విధేయత కలిగి ఉన్నారు, ఆ ఆ ప్రేమ కలిగి ఉన్నారు. దేవుని గుణ లక్షణాలని వాళ్ళు ఆనాటి సమాజానికి, ఆ తరానికి వాళ్ళు సాక్షులుగా చూపించారు. నీవు నేను ఒకసారి ఆలోచన చేద్దాం. విద్య లేని వాళ్ళు అంత పనిచేస్తే, అలా జీవిస్తే, యేసుతో సహవాసం సంఘ క్షేమాభివృద్ధికి, సంఘ విస్తరణకు సహాయం చేసింది. అలానే వెండి బంగారాలు లేని వాళ్ళ జీవితాలు దానికంటే అమూల్యమైన యేసుక్రీస్తు నామంలో వాళ్ళు అనేక అనేక కార్యాలు, దేవుని కార్యాలు చేశారు. అనేక సంఘాలు కట్టారు. ఈరోజు మనం సంఘాలు కట్టడం ఏమో గాని సంఘాన్ని నిలబెట్టుకోవడంలో కూడా చాలా తొట్టుపడుతున్నాం. ఉన్న సంఘాలని కట్టడమేమో, లేని సంఘాలు, నూతనమైన సంఘాలని స్థాపించడమేమో గాని ఉన్న సంఘాలను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడిపోతా ఉన్నాం. నిజంగా ఎంత పోలిక చూడండి, ఎంత తేడా ఉందో. నిజానికి నా దగ్గర డబ్బు ఉంటే ఇంకా ఏం జరగాల పరిచర్య? ఇంకెక్కువ జరగాల. ఈరోజు దగ్గర దగ్గర ఆనాటి శిష్యులకే లేదు వెండి బంగారాలు, ఇంకా సామాన్య ప్రజలకు ఎంత ఉందో తెలియదు. వెండి బంగారాలు లేని వాళ్ళు కేవలం యేసుక్రీస్తు యొక్క ఆ నామాన్ని కలిగి, ఆ నామాన్ని పట్టుకొని, ఆ నామం కోసం బతుకుతూ, సంఘ విస్తరణ కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటూ, దేవుని యందు భయం కలిగి వాళ్ళు జీవించారు. సాక్షులుగా ఉన్నారు, దేవుని మహింపరిచారు. అనేక సంఘాలు కట్టడానికి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు అనేక దేశాల్లో, దేశాల్లో. ఈరోజు మనం ఉన్న స్థలంలో, కనీసం మనం నివసిస్తున్న ఇంట్లో ఒక్కళ్ళని సంపాదించలేకపోతున్నాం. ఎంత విచారకరమో చూడండి. మనకు పుట్టిన పిల్లలు వాళ్ళు దారి తప్పితే ఎందువల్ల తప్పుతారండి? నువ్వు భార్యాభర్తలు ఇద్దరు నిజంగా భక్తి చేస్తే, యేసు నామాన్ని కలిగి ఉంటే, యేసుతో సహవాసం చేస్తే ఆ పిల్లలు ఎందుకు దారి తప్పుతారు? చాలా కుటుంబాలు విశ్వాసులు అని చెప్పుకుంటూ పిల్లలు ఒక దారి, తల్లిదండ్రులు ఒక దారిగా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అలానే భార్య ఒక దారి, భర్త ఒక దారి ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ప్రభువు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. ఏమనంటే, ఆ రోజుల్లో వాళ్ళకి వెండి బంగారాలు లేవు, కానీ పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకున్నారు. ఈరోజు సంఘాల్లో, కుటుంబాల్లో వెండి బంగారాలు లేని కుటుంబం లేదు దగ్గర, కానీ పరిశుద్ధాత్మ ఆదరణ ఉందా? పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా? సమాధానం కలిగి జీవిస్తా ఉన్నారా? ఆ రోజుల్లో వాళ్ళకి సమాధానం ఉంది, అవి లేకపోయినా. ఉన్న మనకేమో అవి లేవు, కానీ లేని వాళ్ళకి సమాధానం ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది. ఇవన్నీ కావాల్సింది. వెండి బంగారాలు ఎంత ఉన్నాయి కాదు, అది కాదు మనకి గొప్పతనం, అది కాదు మనకి విలువ తెచ్చేది. యేసుక్రీస్తు సహవాసం ఉందా లేదా? యేసుక్రీస్తు నామాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని కలిగి జీవిస్తున్నావా లేదా? ఆ గుణ లక్షణాలు కలిగి బతుకుతున్నావా లేదా? ఇది విలువ, ఇది గొప్పతనం. బైబిల్ చెప్తా ఉంది, లోకం ఏది గొప్ప అనుకుంటుందో దాని వెంట మనం పడుతూ లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెడుతున్నాం. ఇది తప్పు, ఇది మంచిది కాదు. మనందరం నేర్చుకోవాల్సిన వాళ్ళమే. మనందరం జీవితాన్ని వాక్యానుసారంగా సంస్కరించుకోవాల్సిన వాళ్ళమే. సంస్కరణ అనేది, రీఫార్మేషన్ అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. దినదినం మన జీవితంలో సంస్కరింపబడాలి వాక్య సత్యం చేత. కనుక ఏవైనా ఫంక్షన్స్ చేసినా, లేకపోతే ఇంకేమన్నా వేడుకలు చేసుకున్నా గొప్పగా చేయాలని చూడబాకండి. ప్రభు దృష్టికి గొప్పగా ఉండాలని ఆశపడండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టాం కాదు, అది ప్రాముఖ్యం కాదు. ఎంత గొప్పగా ప్రభువు నామం మహింపరచబడింది, ప్రభు గణపరచబడ్డాడు, ప్రభువుకి ఇష్టమైందిగా ఎలా చేస్తున్నాం, బైబిల్ ఒప్పుకుంటుందా లేదా? ఇది తప్పకుండా మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎట్లా పడితే అట్లా డబ్బు ఉంది కదా అని చెప్పి
చేస్తే డబ్బు లేనోడు, డబ్బున్నవాడు అన్న చేశాడు, అక్క చేశాడు అని చెప్పి దాన్ని మాదిరిగా తీసుకునే ప్రమాదం ఉంది. కనుక లోకంలో గొప్పతనం కాదు, లోకంలో విలువ కాదు, దేవుని దృష్టిలో గొప్పది, దేవుని దృష్టిలో విలువైంది నీవు నేను చేయాలి. అది వాళ్ళు చేశారు. వెండి బంగారాలు లేని వాళ్ళు ఏం చేశారంటే దేవుని దృష్టిలో ఏది విలువైందో, ఏది గొప్పదో అది చేయటానికి వాళ్ళ జీవితాలని వాళ్ళు సమర్పించుకున్నారు. మూడవదిగా, మొట్టమొదటిది యథార్థమైన భక్తి. ఆ వాక్యం ఏం చెప్తుందో అదే చేస్తుంది. యథార్థత అంటే అది. రెండవది యథార్థమైన భక్తి యేసుతో సహవాసం చేస్తుంది. మూడవది, యథార్థమైన భక్తి యేసు వ్యక్తిత్వం లాంటి వ్యక్తిత్వాన్ని అనుసరిస్తుంది, ఆ అడుగుల్లో నడుస్తుంది. మూడవది, నాలుగవది, యథార్థమైన భక్తి ప్రభు విడిచిపెట్టమన్నవి విడిచిపెడుతుంది. యథార్థమైన భక్తి ఏం చేస్తుందంటే దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టడమే యథార్థమైనటువంటి భక్తి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. 4:18. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. ఇక్కడ వారు జాలర్లు అనే మాట మనం చూస్తాం. చూచెను, వారు జాలర్లు. వాళ్ళు ఎవరంట? జాలర్, చేపలు పట్టుకునేవాళ్ళు. చేపలు పట్టుకునేవాడికి ఆ సమాజంలో ఏం గుర్తింపు ఉంటుందండి? ఏం విలువ ఉంటుందండి? ఏం గొప్పతనం ఉంటుందండి? ఏం పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి చేపలు పట్టుకునే వాళ్ళకి? సముద్రంలో చేపలు పట్టేవాడికి ఏముంటది? ఏ పేరు, ఏ గుర్తింపు ఉండదు కదా. వాళ్ళు గుర్తింపు లేనివాళ్ళు, విలువ లేనివాళ్ళు, పెద్ద గౌరవం మరి అదలకు అర్హులు కాదు ఆనాటి సమాజంలో. ఈనాడైనా అంతే. అయితే అలాంటి వాళ్ళు సంఘ క్షేమాభివృద్ధి కోసం పనిచేశారు. సంఘ విస్తరణ కోసం వాళ్ళు జీవితాల్ని ఉపయోగించారు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, 19:20 వచనం చదువుతాను. 4వ అధ్యాయం మత్తయి సువార్త 19:20. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఏం విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. వారు సమాజంలో ఏ పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు లేనోళ్ళు. ఈరోజు సంఘాల్లో రెవరెండ్లు, బిషప్పులు, పెద్దలు, డీకన్లు, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రసంగికులు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారంటే చెప్పలేం ఎంతమంది అని. ఆంధ్రప్రదేశ్లోనే అంతర్జాతీయ ప్రసంగికులు చాలా మంది ఉన్నారు, చాలా మంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉంటే మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని దేశాలు ఉన్నాయి, ఎంతమంది ఉంటుంటారు ప్రపంచంలో అంతర్జాతీయ ప్రసంగికులు, బిషప్పులు, ఇంకా రకరకాల రెవరెండ్లు, మోస్ట్ రెవరెండ్లు, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళెవరు? ఏ పేరు లేనోళ్ళు, ఏ గౌరవం లేనోళ్ళు, ఏ మర్యాద లేనోళ్ళు, ఏ గుర్తింపు లేనోళ్ళు. వాళ్ళు సంఘ క్షేమాభివృద్ధి కోసం పనిచేశారు. వాళ్ళు సంఘ విస్తరణ కోసం పనిచేశారు. వాళ్ళు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడిచారు. వాళ్ళు దేవుని యందు భయం కలిగి ఉన్నారు. వాళ్ళు సమాధానంతో జీవించారు. మరి ఈ రోజు ఇన్నున్నాయి, ఒక్కడికి సమాధానం లేదు. ఇద్దరు బిషప్పులు తన్నుకున్నారు ఒక చర్చిలో ఆరాధనలో. గుంటూరులోనే, నేను ఎక్కడో చెప్పట్లా. అదేమో యూట్యూబ్ లో పెట్టారు. అదేదో గొప్ప సంగతి అన్నట్టుగా ఒక అవమానకరమైన సంగతిని అలా పెట్టారు. ఏమండి, అది ఆరాధన అంటారా? ఇద్దరు బిషపులు తన్నుకోవడం, జనం చూడటం, వాటి మీద కిందేమో కామెంట్లు, లోక సంబంధులందరూ కామెంట్లు పెట్టడం. ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం! ఆ రెవరెండ్ ఎందుకు నీకు ఇంకా? ఇంకా ఏదో ఆ పక్కన బిరుదులు ఎందుకు ఇంకా తన్నుకునే కాడికి? ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి, ఎంత దౌర్భాగ్యం. ఆ రోజు వాళ్ళకి గౌరవ మర్యాదలు లేవు, కానీ సమాధానం ఉంది, పరిశుద్ధాత్మ ఆదరణ ఉంది, దేవుని భయం ఉంది, యేసుతో సహాసం చేశారు, యేసు వ్యక్తిత్వం కలిగి ఉన్నారు. అది వాళ్ళ గొప్పతనం, అది వాళ్ళ విలువ. మరి ఈ రోజు నేను యేసుతో ఉన్నాను,
యేసుతో సహవాసం చేస్తున్నాను, యేసు వ్యక్తిత్వాన్ని అనుసరిస్తున్నాను, నేను దేవుని యందు భయం ఉంది, వాక్యం లేఖనం ఏం చెప్తుందో దానికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పగలిగే వాళ్ళు సంఘంలో ఎంతమంది ఉన్నారు? సంఘాల్లో ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, అలా చెప్పగలిగిన వాళ్ళు? ఒకసారి ప్రశ్నించుకుందాం మనల్ని. సంఘం ఎందుకు విస్తరించట్లేదు? సంఘం ఎందుకు క్షేమాభివృద్ధి నొందట్లేదు? అదే సంఘం, ఒకవేళ సియోనో, షాలోమో, బేతనియో, అదే సంఘాలు, అదే అదే వ్యక్తులు కొద్దిగా మారుతుంటారు అట్లా అట్లా, కానీ అదే సంఘం. మరి సియోన్ సంఘం స్థాపించి 30-40 అయినప్పుడు ఎన్ని సంఘాలు కట్టాలా? ఎందుకు కట్టబట్టలేదు? ఎందుకు విస్తరించట్లేదు? అంటే ఆ రోజుల్లో వాళ్ళ గౌరవ మర్యాదలు లేవు, కానీ వాళ్ళు ఏం చేశారు? యేసు వ్యక్తిత్వం కలిగి ఉన్నారు, యేసుతో సహవాసం చేశారు, యేసు యందు భయం కలిగి ఉన్నారు, వాక్యం ఏం చెప్తుందో దాని మీద లక్ష్యం ఉంచారు, పరిశుద్ధాత్మ ఏం చెప్తే అలా లోబడ్డారు, సమాధానం కలిగి జీవించారు. మరి ఈ రోజు అవి లేవు. మనకు వెండి బంగారాలు ఉన్నాయి, విద్యలు ఉన్నాయి, మనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, రకరకాల బిరుదులు ఉన్నాయి, రకరకాల బాధ్యతలు ఉన్నాయి, కానీ అవి లేవు. వాళ్ళకున్నాయి, మనకు లేకపోవడం సంఘం విస్తరించకపోవడానికి కారణం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యం చెప్తా ఉంది. మత్తయి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 18-20 వచనాలు చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 18-20 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మనం కన్న వాటిని విన్న వాటిని ఏమైనా చెప్తున్నామా? మనం కన్న వాటిని విన్న వాటిని ఏమైనా చెప్తున్నామా? ఆదివారం వాక్యం విన్నామండి, లేదా బైబిల్ స్టడీలో వాక్యం విన్నాం, లేదా మంగళవారం కోడికొచ్చి ప్రార్థనలో వాక్యం విన్నాం. వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు వాక్యం దేవుడు ఏం చెప్పాడు, అది వాక్యంలో అలానే ఉందా, మరి ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయా, మన కుటుంబం ఉందా అని ఎంతమంది కుటుంబంలో మాట్లాడుకుంటున్నారు? చెప్పబడిన వాక్యాన్ని కుటుంబంలో మాట్లాడుకునేది ఎంతమంది? మీరు మాట్లాడుకోకపోతే, మీరు మనసును పెట్టకపోతే, మీరు దేవుని వాక్యం గురించి ఆలోచించకపోతే జీవితాలు ఎలా బాగుపడతాయి? నేను ఒక ఇల్లు కట్టాలండి, ఏం చేయాలా? ఆలోచించాలా. అరే ఎవరిని పెట్టుకోవాలి, ఆ మేస్త్రిని ఎవరు పెట్టాలా, ఇంజనీర్ని ఎవరు తేవాలా, ఏ మెటీరియల్ తేవాలా, ఎలా కట్టాలా, ఎంత కాలంలో కట్టాలా, ఎంత అవుద్ది, ఇవన్నీ ఆలోచించాలా. దాని మీద మనసు పెట్టాలా లేదా? ఆ డబ్బులు ఇస్తే ఆడే కడతాడంటే ఏమవుద్ది? మోసపోతాను, అవునా కదా? అరే కొంతకాలం ఉండే ఇంటికి నేను ఇంత ఆలోచిస్తానే, నిత్యత్వం ఉండే దేవుని గురించి నేను ఆలోచించొద్దండి? ఈ జీవితం, ఈ కట్టడం, ఈ దేవుని నివాసం నిత్యత్వం ఉండే నివాసం, దీన్ని అలా కట్టుకోవాలి. నేను క్రీస్తు అనే పునాది మీద ఈ దేవుని నివాసం అనే ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని నేను కట్టుకోవాలి. ఆలోచించొద్దండి? దేవుని వాక్యం గురించి ఆలోచించని, మనసును పెట్టని కుటుంబాలు ఎన్నున్నాయి. మనం మనసు పెట్టకపోతే, మనం ఆలోచించకపోతే ఎలా బాగుపడతాం? చదువుకునేవాడు చదువు మీద ఏం చేయాలంటే ఆలోచించాలా, మనసు పెట్టాలా. డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేయాలా? ఆలోచించాలా, మనసు పెట్టాలా. వీడికి అసలు జబ్బేంది, ఎక్కడుంది, దేన్ని తొలగించాలా, ఆలోచించాలండి. ఆలోచించకుండా, మనసు పెట్టకుండా ఆపరేషన్ చేశాడు అనుకోండి, ఏమవుద్ది? పోతాడు, ఉండవాడిని ఏం చేస్తారు? అని చంపండి అంటారు కదా. మా ఊడిని చంపాడు, అని చంపండి అంటారు. విశ్వాసి, ఒక డాక్టరే పేషెంట్ మీద మనసు పెట్టకపోతే, ఒక విద్యార్థి చదువు మీద మనసు పెట్టకపోతే, ఆలోచించకపోతే వాడి జీవితం ప్రమాదంలో పడుద్దే. విశ్వాసి దేవుని వాక్యం మీద మనసు పెట్టకపోతే, దేవుని వాక్యాన్ని ఆలోచించకపోతే ఏం ఆలోచిస్తున్నామండి? ఓవర్ 24 గంటలు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దివారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తుంది. ఆలోచిస్తున్నాం? అసలు మనసు పెడుతున్నావా? మన ఆలోచనలు, మన మనసు దేని మీద ఉంటుంది? దేని మీద ఉంటుంది ఎక్కువ? మనం ప్రశ్నించుకోవాలి. ఆ రోజుల్లో వాళ్ళకి ఏమి లేవండి, వాళ్ళ గౌరవ మర్యాదలు లేవు, కానీ వాళ్ళు ఏం చేశారు? ఆలోచించారు, మనసును పెట్టారు, భక్తి కలిగి ఉన్నారు, లేఖనాన్ని లక్ష్య పెట్టారు, యేసుతో సహవాసం చేశారు, యేసు వ్యక్తిత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకే ఆ రోజుల్లో దేవుడు వాళ్ళు చేసే పనికి తోడుగా ఉన్నాడు. సంఘాలు విస్తరించాయి,
సంఘం క్షేమాభివృద్ధి చెందింది, సంఘాలు సమాధానం కలిగి జీవించాయి అని దేవుని వాక్యం వాళ్ళకి మనకి చెప్తా ఉంది. వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? వాళ్ళు అధికారులైనా, వాళ్ళు రాజులైనా, వాళ్ళు చంపే అధికారం ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళతో ఏం చెప్పారంటే, మీరేం చేసినా సరే మేము దేవుని మాట వింటాం అని చెప్పారు. దేవుని మాట చొప్పున చేస్తాం అని చెప్పారు. జకర్యా 4:6 చూడండి. జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం. జకర్యా 4:6 నేను చదువుతున్నాను. అప్పుడు 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 అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగునకు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. మనం మన బలం చేత, మనం ఇచ్చే కానుకల చేత, లేదా మన అర్పణల చేత దేవుని సంఘం వృద్ధి చెందదు, క్షేమాభివృద్ధి చెందదు. లేదా మనకున్న చదువు చేత, వెండి బంగారాల చేత, సామర్థ్యాల చేత సంఘం క్షేమాభివృద్ధి చెందదు. ఆత్మ చేత దేవుని ఆత్మకు లోబడడం చేత, యథార్థమైన భక్తి చేయడం ద్వారా, యేసు వ్యక్తిత్వాన్ని కలిగి జీవించడం ద్వారా, యేసు నామం ఆ వ్యక్తిత్వం కలిగి ఉండడం ద్వారా, యేసుతో నిత్యం సహవాసం చేయడం ద్వారా సంఘం క్షేమాభివృద్ధి చెందుద్ది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను 4వ మాటకు వెళ్తాను. యథార్థమైన భక్తి సర్దిద్దుకోవడానికి ఇష్టపడుతుంది. యథార్థమైన భక్తి నాకు చూసాం, వదిలిపెట్టమన్నది వదిలిపెట్టడానికి ఇష్టపడుతుంది. ఆ పేతురు, సీమోనులు వదిలిపెట్టారు, తమ వలలు విడిచిపెట్టిరి అనే మాట చూస్తాం. వాళ్ళ జీవనోపాధిని విడిచిపెట్టారు దేవుని వెంబడించడానికి. మనం ఏమీ విడిచిపెట్టకుండా భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, లేదా యథార్థంగా ఉంటున్నాం అనుకుంటున్నాం. ప్రభువు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టి తీరాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. యథార్థమైన భక్తి సర్దిద్దుకోవడానికి ఇష్టపడుతుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యాలు 2:37. నేను చదువుతున్నా. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, వాళ్ళు ఏం చేశారంటే, దేవుని మాటలు పేతురు చెప్పిన తర్వాత ఆ సందేశాన్ని వాళ్ళు నొచ్చుకున్నారు. మనం నొచ్చుకుంటే ఏం జరుగుద్ది? అందరం మానేస్తాం. నిజం చెప్పండి. వాళ్ళు నొచ్చుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి అన్నారు, మమ్మల్ని ఏం సరి చేసుకోవాలో చెప్పండి అన్నారు. మేమేం దిద్దుకోవాలో చెప్పండి అన్నారు. మేము ఎలా ప్రభు వాక్యం చొప్పున జీవించాలో మాకు చెప్పండి అన్నారు. నొచ్చుకుంటే జరిగేది అది ఆ రోజుల్లో. మీరు ఇప్పుడు నొచ్చుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? మీరు ఏమైనా నొచ్చుకున్నారనుకోండి, నొచ్చుకుంటే ఏం చేస్తారు? నా గురించి చెప్పారు, ఇంక ఈ మందిరం అనవసరం, నన్ను అట్టంటారా, నన్ను ఇలా అంటారా, అలా మాట్లాడతారా అని. ఇప్పుడు నొచ్చుకుంటే జరిగేదేమో మందిరాలు మానేయడం. ఇప్పుడు నొచ్చుకుంటే జరిగింది ఏందండి? మేమేం సరి చేసుకోవాలి చెప్పండి అని చెప్పి వాళ్ళ దగ్గర, పెద్దల దగ్గరకు వచ్చి అడిగారంట. ఎంత తేడా ఉందో చూడండి. వాళ్ళకి చదువు లేదు, మనకు చదువు ఉంది. వాళ్ళకి వెండి బంగారాలు లేవు, మనకు వెండి బంగారాలు ఉన్నాయి. వాళ్ళు సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు లేనివాళ్ళు, విలువ లేనివాళ్ళు, మనకు అన్ని ఉన్నాయి. ఏమండి, మీ గౌరవానికి చిన్న దెబ్బ కొడితే ఏం చేస్తారు? అసలు వాళ్ళకి గౌరవమే లేదు. మనకు ఉన్నది వాళ్ళకి లేదు. కానీ మన కాలంలో, మన తరంలో సంఘ క్షేమాభివృద్ధి జరగడం, సంఘాలు విస్తరించడం, ఆ మాట నుంచి ఉన్న వాటిని కాపాడుకోవడానికి చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. ఎందుకని ఇది జరుగుతా ఉంది? మనం ఆలోచించాలి. మనం కొద్దిగా తీవ్రంగా ప్రార్థన చేయాలి ఈ విషయాల్లో. మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ సరిదిద్దబడాలో, సంఘం ఎక్కడ ఆ మొదటి శతాబ్దపు భక్తిని కోల్పోయిందో, ఆ యథార్థతను విడిచిపెట్టిందో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ రోజు బాగా జరిగింది, ఈ ఆదివారం, వచ్చే ఆదివారం కూడా ఇంతే బాగా జరగాలి అనుకోవటం కాదు. మన జీవితాలు సంస్కరింపబడాలి వాక్యం చేత, సత్యం చేత. అలా లేనప్పుడు మనం దేవుని మార్గంలో లేనట్టే, కేవలం మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టే. దేవుని వాక్యం చెప్తా ఉంది, సత్యం ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది, నొప్పిస్తుంది, పొడుస్తుంది, సరి చేస్తుంది. దాని ఉద్దేశం అది, మనం సరిగా పడాలని.
వాక్యం యొక్క లక్షణం అది. వాక్యం యొక్క లక్షణం అది. అయితే ఈ రోజుల్లో ఎంతమంది వాక్యం చేత నేను పొడవబడాలి, సరిదిద్దబడాలి, ఖండించబడాలి, హెచ్చరించబడాలి అనే ఆశతో మందిరానికి వస్తారు. నేను ఈ రోజు వాక్యం నాతో మాట్లాడాలి, నన్ను సరిచేయాలి, నన్ను పొడవాలి, నాలో ఉన్న మస్తు తొలగించబడాలి, దేవుడు వద్దు అన్నయ్య నేను విడిచిపెట్టాలి అనే ఆశతో ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? ఎందుకని అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఖండించబడడానికి, పొడవబడడానికి, వాళ్ళు సరిదిద్దబడడానికి వాళ్ళు సిద్ధంగా ఉండి వచ్చేవాళ్ళు. వాక్యం దగ్గరికి ఆ ఆశతో వచ్చేవాళ్ళు. ఆ ఆశతో వచ్చేవాళ్ళు. ఈ రోజు ఎలా ఉన్నాయంటే అన్ని ఆశీర్వాదాలు చెప్తే బాగున్నట్టు, అన్ని ఐశ్వర్యం గురించి మాట్లాడితే బాగున్నట్టు, అంత దీవెనల గురించి, ధన్యత గురించి మాట్లాడితే మీరు ఎలా ఉన్నా మీరు ధన్యులు అంటే అది అది మంచిది. ఎట్లున్నాయంటే సంఘానికి రావడం, కానుక ఇవ్వడం అంతే చాలు. మిగతా పని అంతా మేము చూసుకుంటాం అని ఈ బోధకులు చెప్తున్నారు. వాళ్ళేమో ఆయన చెప్పాడు కదా, మా సంగతి అంతా ఆయనే చూసుకుంటాడు, ఇక దేవునికి చెప్పుకుంటాడు అని ఏమైనా రిక్వెస్ట్లు ఉంటే, ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే రాసి ఆయనకి ఇచ్చిపోతున్నారు. ఇక వాళ్ళు 24 గంటలు ప్రార్థన చేస్తున్నామని చెబుతున్నారు. ఇది టీవీల్లో పెద్ద మీటింగ్స్ లో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ. ఏం జరుగుతుంది? వ్యక్తిగతంగా నీకు యేసుతో సహవాసం లేకుండా, యేసు యొక్క వ్యక్తిత్వం, ఆ గుణ లక్షణాలు నీలో లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా, సమాధానం లేకుండా, దేవుని యందు భయం లేకుండా నేను విశ్వాసిని అనుకుంటే ఉపయోగం ఏంటి? యథార్థమైన భక్తి లేకుండా నేను విశ్వాసిని అనుకుంటే ఉపయోగం ఏంది? ఇది దేవుని వాక్యం చెప్తోంది. మీరు లోకం ఏం చెబుతుంది? లోకంలో మీరు సందాయండి, కానుకలు ఇవ్వండి, మాకు పంపండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మీకు అన్ని ఆశీర్వాదాలే. గమనించాలి, సత్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం జీవించకుండా నేను భక్తి చేస్తున్నాను అనే భ్రమలో మనం ఇంకా ఎంతకాలం కొనసాగుదాం? ఆలోచించండి. యథార్థమైన భక్తి సరి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. ఒకటి 14 నేను చదువుతున్నాను చూడండి. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేరు. అసలు ఏక మనసు కుటుంబంలో ఉందండి? ఆ రోజుల్లో వాళ్ళకేముంది? ఏక మనసు ఉంది. ఏక మనసు ఉంది. ఏకభావంతో ప్రార్థన చేశారు. ఏక మనసు ఉంది, ఏకభావం ఉండి ప్రార్థన చేశారు. ఈ రోజుల్లో కుటుంబాల్లో ఏక మనసు లేకపోవడం ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. ఇద్దరు యేసు రక్తంతో కడగబడ్డ వాళ్ళు ఏక మనసు లేకపోతే ఎవడుకుంటుందండి? ఇద్దరు యేసు రక్తంలో మేము కడగబడ్డాం, ప్రభువు మా పాపాలు క్షమించాడు అని సాక్ష్యం ఇచ్చే ఇద్దరు భార్యాభర్తలు అయితే వాళ్ళిద్దరిలో సమాధానం, ఏక మనసు లేకపోతే ఇంకెవరిలో ఉంటుందో చెప్పండి? ఇంకెక్కడ దొరుకుద్ది సమాధానం? ఇంకెక్కడ దొరుకుద్ది ఏక మనసు? సరి చేసుకోవద్దు ఇద్దరు. అమ్మా నీకేదన్నా ఇష్టం లేకపోతే చెప్పు, నేను మార్చుకుంటా. అయ్యా నీకేదన్నా ఇష్టం లేకపోతే చెప్పు, నేను మార్చుకుంటా. అది వాక్యానుసారంగా అని ఇద్దరు కూర్చొని వాక్యం ముందు పెట్టుకొని, ప్రభువా నిజాయితీగా వాక్యానుసారంగా నా భార్య ఏదన్నా, ఈ వాక్యానుసారంగా ఇది నీలో తప్పు ఉంది, లేకపోతే సరి చేసుకోవాలి అని చెప్తే నేను సిద్ధంగా ఉంటాను ప్రభువా అని నిజాయితీగా అనుకోగలిగిన భర్త, అలా నిజాయితీగా అనుకోగలిగిన భార్య ఉంటే వాళ్ళ మధ్య ఏక మనసు ఎందుకు ఉండదండి? ఎందుకు ఉండదు? అనుకోరు కదా, అనుకోరు. ఎవరి ఆహాలు వాళ్ళకి. పైగా మనం కంటితో చూసినప్పుడు ఎదుటోళ్ళ తెప్పులే ఎక్కువ కనపడతాయి కానీ మనకి కనపడు. ఇంకెక్కడే ఏక మనసు వస్తుంది? ఈవెన్ సంఘంలో పెద్దలైనా విశ్వాసులైనా ఏముండాలంటే ఏక మనసు ఉండాలండి. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నా ఇక్కడ, మనందరికి ఏముండాలి? మన దేవుడు ఏకదేవుడు. ఆ ఏక రక్తంలో, ఆ యేసు రక్తంలో, ఆ ఒకే ఒక రక్తంలో మనం నిర్దోషమైన అమూల్యమైన రక్తంలో కడగబడ్డాం, దేవుని పిల్లలు. మరి మనకి ఏక మనసు లేకపోతే బయటోడికి వచ్చుద్దా? ఎట్టొచ్చుద్ది? మనం సిగ్గు తెచ్చుకోవాలండి కొన్ని విషయాల్లో. మనకి ఎందుకు ఏక మనసు లేదు? సరి చేసుకోవాలి. ఏం కత్తి తగ్గితేమి, కత్తి ఓడ్చుకుంటేమి,
సరే, అవతల వ్యక్తే తప్పు మాట్లాడుతున్నాడు, తప్పునే ఒప్పు అనుకుంటున్నాడు. కొద్దిగా ఆగు, వెయిట్ చేయి, దేవుని బట్టి ఓర్చుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభా, తన వాక్యానుసారంగా లేకపోయినా వాక్యానుసారం అనుకుంటున్నాడు. ప్రభా, మనోనేతాలు వెలిగించు, నా వల్ల కావట్లా. ఒకవేళ నేను చెప్తే మళ్ళా నా తప్పులు ఇన్ని చెప్తామని అని ముందు నీ తప్పులు ఒప్పుకో. ఇన్నున్నాయి ప్రభా, అది వాస్తవం. ముందు నన్ను సరి చేసుకొని దానికి నాకు సహాయం చేయి అని దేవుని దగ్గర నిజాయితీగా ప్రార్థన చేయి. అక్కడ అవతల వ్యక్తిని దేవుడు దిద్దుతాడు. ఏమండి, సంఘం అంతా ప్రార్థన చేస్తే సౌలు దిద్దలా దేవుడు? ఏమండి, ఆయన అన్నాడు, నేను హింసకుడిని, దోషకుడిని, హానికరుడిని అన్నాడు. ఇక అదే పని మీద ఉన్నాడు. తన పని ఏంటంటే అదే, సంఘాన్ని చిత్రవద చేయడం, భూమి మీద క్రైస్తవ సంఘం లేకుండా చేయడం, తుడిచిపెట్టడం. ఆ లక్ష్యంతో బయలుదేరినోడిని సంఘం అంతా ఓర్చుకొని సహించి ప్రేమతో ప్రార్థన చేస్తే ఆ దమస్కు మార్గంలో ఏమయ్యాడు? కళ్ళు తెరుచుకున్నా అన్నవాడు కళ్ళు మూయబడ్డాడు. మళ్ళా కళ్ళు తెరిచింది, క్రీస్తు కోసం తెరిచాడు. ఎంత అద్భుతం! ఏమండి, సౌలు లాంటి రాక్షస మనస్తత్వం కలిగిన వాడిని మార్చగలిగిన దేవుడు నీ భాగస్వామిని మార్చడా? నీ కుటుంబాన్ని మార్చడా? నీ సంఘంలో వ్యక్తులను మార్చడా? దేవుడి మీద ఎందుకు ఆధారపడం? ఏక మనసు. ఆ రోజుల్లో వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి వెండి బంగారాలు లేవు, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు లేవు, కానీ ఏముందంటే ఏక మనసు. మన గొప్పతనం ఏందో చెప్పండి. మీ ఇంట్లో ఉన్న బంగారం వెండి ఎంత ఉందో చూపించి అదే గొప్పతనం? ఏక మనసు ఆ గొప్పతనం? మీ ఇంట్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సరైన ఇది లేదు, లేదా తల్లిదండ్రుల మధ్య సరిగ్గా లేదు, అలానే నీ సంఘంలో నీకు ఏక మనసు లేదు. ఇంత బంగారం ఉండి ఉపయోగం ఏంది? తగలబెట్టుకోవడానిక? చెప్పండి, దేనికో చెప్పండి. ఇంత బంగారం ఉంది, ఇంత వెండి ఉంది, ఉపయోగం ఏముంది? ఇంత బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కింద లోపల ఉండే మనుషులకు సమాధానం లేదు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, అభిప్రాయ భేదాలు. ఆయన అంటే నీకు పడదు, నీవంటే ఆయనకు పడదు. ఎంత బంగారం ఉంది, ఉపయోగం ఏముంది? నెత్తిని కొట్టుకోవడానిక? మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం? నేను ఇంకో మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 2:40 ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో జరిగినవి రాశారండి. 2:40 అపోస్తల కార్యాలు 2:40 నేను చదువుతున్నాను. సారీ, ఒకసారి మీరు మూర్ఖులకు ఈ తరపు వారికి వేరై ఆ మాట అదే 40 కరెక్ట్. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరపు వారికి వేరై రక్షణ పొందురని వారిని హెచ్చరించింది. వాళ్ళు ఏం చేశారంటే, లోకంలో మూర్ఖమైనటువంటి జనం ఉన్నారు. ఆ లోక పద్ధతులు, లోకాచారాలు, లోక సంబంధమైనవి, విగ్రహారాధన, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి, మూర్ఖమైనవి. ఆ మూర్ఖము తరం నుంచి మేము వేరే దేవుని ప్రజలుగా జీవిస్తాం అనుకున్నారు. ఎవరు? వెండి బంగారాలు లేనోళ్ళు, పేరు ప్రఖ్యాతులు లేనోళ్ళు, విద్య లేనోళ్ళు, జాలర్లు, గౌరవ మర్యాదలు లేనోళ్ళు. వాళ్ళు అనుకున్నారండి మేము వేరే జీవిస్తామని. ఈరోజు డబ్బు ఎంత ఎక్కువైతే, చదువు ఎంత ఎక్కువైతే అంత లోకానికి దగ్గరై జీవిస్తున్నారు. విశ్వాసులే ఆడంబరాలు, గొప్పలు, మెప్పులు, ఘనతలు సొంతై. ఎందుకంటే మనం ఏ పాటి వారం ఆరాధనలో చూసాం, ఏ పాటి వాళ్ళం మనం, ఎంత పాపులమో చూసాం మనం. ఇంత పాపులకి ఎందుకంటే అంత ఘనత? ప్రభువుని కదా మనం కనపరచాల్సింది. ఇక జీవించు జీవితం నా కొరకు కాక క్రీస్తు కొరకే నేను జీవించుతున్నాను అన్నాడు కళ్ళు తెరవబడిన వాడు. ఇప్పుడు మనం కళ్ళు తెరవబడిన వాళ్ళ మూసుకున్న వాళ్ళ మనం చూపించుకుంటే, కళ్ళు మూయబడినప్పుడు సౌలు అంటే ఏంటో చూపిస్తా అన్నాడు. కళ్ళు తెరవబడిన తర్వాత ప్రభు ఏంటో చూపిస్తా అని చెప్పి జీవించాడు. అవునా? మరి ఇప్పుడు మనం చూపించుకుంటే కళ్ళు మూయబడ్డట్ట, తెరవబడ్డట్ట? మన ఘనత. ఇప్పుడు పెద్ద ఫంక్షన్ చేసావు, ఓ బ్రహ్మాండంగా, జనం అన్నారు, అమ్మా అసలు ఎవరు చేయలేదన్నా ఇట్లాగా ఇంతవరకు, భలే చేసావు అన్నారు. వచ్చిందా? ఏమన్నా పోయింది, పోగొట్టుకుంటున్నావు. దేవుడిచ్చిన వాటన్నిటినీ నీ ఘనత కోసం, నీ మహిమ కోసం, లేదా నీ పేరు కోసం ఉపయోగించుకుంటావా? ఎంత దౌర్భాగ్యం అది! నీకున్న ప్రతి దాన్ని ప్రభువుని హెచ్చించడానికి, ప్రభువుని గణపరచడానికి, ప్రభువు పేరు ప్రఖ్యాతుల కోసం, ప్రభువుని ప్రచురపరచడానికి ఉపయోగించాలండి.
అది భాగ్యం, అది భాగ్యం. వాళ్ళు చేసింది అది. వాళ్ళకి వెండి బంగారాలు లేవు, పేరు ప్రఖ్యాతులు లేవు, గౌరవ మర్యాదలు లేవు, వాళ్ళకి విద్య లేదు. కానీ వాళ్ళు ప్రభువుని గణపరిచారు. సంఘం అందుకే విస్తరించింది. ప్రభువుని ఎక్కడ గణపరుస్తారో అక్కడ సంఘాలు ఏమవుతాయండి? విస్తరిస్తాయి, విస్తరిస్తాయి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. అపోస్తుల కార్యాలు 3:4 3:4. అపోస్తుల కార్యాలు 3:4. పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమని ఏమన్నారండి? మా గొప్పతనం చూడు, మా పర్సనాలిటీ చూడు. అదే మన ప్రధాని అంటాడు 77 అంగుళాల ఛాతి అంట. ఏమవుతుంది? 70 ఏళ్ల ముసలోడు, 72 ఏళ్ళ ఏమన్నాయి, 72 ఏళ్ల ముసలోడు ఇప్పటికి ఏమంటాడంటే 77 అంగుళాల ఛాతి అంటాడు. అది చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకుంటాడు. ఏమవుతుందండి? చచ్చిపోయే శరీరం, మట్టిలో కలిసే శరీరం, దాన్ని గొప్పగా చెప్పుకోవడం. ఇక్కడ వీళ్ళు అంటున్నారు మా తట్టు చూడమంటే వీళ్ళ పర్సనాలిటీ చూడమంటున్నారా? వీళ్ళ సామర్థ్యాలు చూడమంటున్నారా? వీళ్ళ తలాంతులు చూడమంటున్నారా? లేకపోతే వీళ్ళ గొప్పతనం చూడమంటున్నారా? కాదు. మా తట్టు చూడంటే మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాలో యేసున్నాడు, యేసు నామం ఉంది, యేసు వ్యక్తిత్వం ఉంది, యేసు సహవాసం ఉంది. అజ్జుడు అజ్జుడు మా దగ్గర ఏముందంటే యేసున్నాడు, యేసున్నాడు, ఆయన చూడండి, ఆయన చూడండి. అందుకు మా తట్టు చూడమన్నారు. మరి మనం ఎవరి తట్టు చూడమంటున్నాం జనాన్ని? మనం ఎవరి తట్టు చూడమంటానికి మనం జీవిస్తా ఉన్నాం భూమి మీద? ఈ మాటలన్నీ ఎందుకు రాశారండి బైబిల్లో? మన తట్టు చూపించుకోవడానికా, లేకపోతే ప్రభు తట్టు చూపించడానికా? పేతురు యోహాన్లు మా తట్టు చూడని ఆయన్ని వాళ్ళ తట్టు చూసేలా చేశారా? యేసు తట్టు చూసేలా చేశారా? యేసు ప్రభు తట్టు చూసేలా చేశారు. అదండి మన జీవితం. అది జీవితం అంటే, అది భక్తి అంటే, అది యథార్థత అంటే. మన తట్టు కాదు చూపించాల్సింది, ప్రభు తట్టు చూపించాలి. ఏం జరిగింది అప్పుడు చూడండి. అంతటా వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెడుచు వారి యందు లక్ష్యమించను. అతడు పేతురు వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని నా కలిగినది నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలను బలం పొందెను. 8వ వచనం. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు చూడండి, అక్కడ రాయబడిన మాట ప్రతి పదం చూడండి. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. పాపంలో పడిపోయిన వాళ్ళు ప్రభువునందు లేచి నిలిచి నడుస్తున్నారు. లోకంలో ఉన్న వాళ్ళు ప్రభువులో నడుస్తున్నారు. హింసకులు సాత్వికులుగా నడుస్తున్నారు. దోషకులు దీవించేవారుగా మారిపోతున్నారు. హానికరులు ఆత్మానుసారులుగా ప్రవర్తిస్తున్నారు. ఆ రోజుల్లో దేవుని తట్టు చూపిస్తే జరిగిన సంగతులు ఈ రోజు ఎవరి తట్టు చూపిస్తున్నాం మన జీవితాలని? ప్రభు తట్ట, మన తట్ట? ఆలోచించాలి ఈ విషయాలు. ప్రభు తట్టు చూపిస్తే ఈ కార్యాలు జరిగాయి. లోకంలో ఉన్న వాళ్ళు ప్రభువులోకి వచ్చారు. దోషకులు దీవించే వాళ్ళుగా తయారయ్యారు. హానికరులు ఆత్మానుసారులుగా మారారు. హింసకులు సాత్వికులుగా నడిచారు. వాళ్ళ ప్రవర్తన మారింది, వాళ్ళ నడక మారింది, వాళ్ళ జీవితం మారింది, వాళ్ళ ఆలోచన విధానం మారింది. శరీరానుసారులు ఆత్మానుసారులుగా మారారు. లేచి నిలిచి నడిచారు వాళ్ళు. ఈరోజు విశ్వాసి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సంఘానికి వచ్చిన లేచి నిలబడలేని వాళ్ళు ఉన్నారండి. లేచి నిలిచి నడవని వాళ్ళు ఉన్నారండి ఆత్మానుసారంగా. ఇంకా ఎన్నో 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 ఇంకా డాంబికాలు, ఇంకా తన సొంత ఘనత. ఉపయోగం ఏందండి? మనం చూపించుకొని ఉపయోగం ఏంది? ఎంత మట్టోళం అని ఒప్పుకుంటే అంత మంచిదండి. ఎంత ఏమీ లేదు, ఖాళీ అండి, నేను ఏమి చేతగాదు, బుద్ధిహీనుడు అండి ఒప్పుకుంటే అంత మంచిది మనకి. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 4:34 యథార్థమైన భక్తి క్రీస్తుని చూపిస్తుంది. అపోస్తుల కార్యాలు 4:34 నేను చదువుతున్నాను. 4:34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరినూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరు. ఇక్కడ ఏం చూస్తామంటే త్యాగం.
త్యాగం లేకుండా జీవితాలు కట్టబడవు, సంఘం కట్టబడదు. ఎక్కడైనా ఒక సంఘం కట్టబడాలంటే అక్కడ ప్రభు కోసం త్యాగం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని బట్టి దేవుడు ఆ సంఘాన్ని కడతాడు. మరి ఈ రోజు సంఘాలు ఎందుకు విస్తరించట్లేదంటే త్యాగాలు చేసేవాళ్ళు లేరు. అది కారణం. త్యాగం చేసేవాళ్ళు ఉండాలండి. ఒక సంఘం సక్రమంగా నడవాలంటే త్యాగం చేసేవాళ్ళు ఉండాలి, లేకపోతే నడవదు. చీలికలు వస్తాయి, గొడవలు వస్తాయి, పదవుల కోసం పోరాటం వస్తుంది. ఆత్మ సంబంధమైన పోరాటానికి బదులుగా శరీర సంబంధమైన పోరాటం వచ్చి కూర్చుంటది. సంఘాలని గలిబిలి చేసేస్తుంది. త్యాగం లేని చోట ఈ జరుగుతాయి. త్యాగం లేకపోతే సంఘం సక్రంగా నడవదు, సంఘాలు విస్తరించు. సంఘాలు కొత్తవి రావాలన్నా, విస్తరించాలన్నా, ఉన్న సంఘం క్షేమాభివృద్ధి ఉండాలన్నా ఏముండాలా? త్యాగం ఉండాలి. ఆనాడు ఆస్తులు త్యాగం చేశారు. అదే భూములు, ఇళ్ళు రాయబడింది కదండి. అక్కడ వాళ్ళు ఆస్తులు త్యాగం చేశారు, తమ సంపాదన త్యాగం చేశారు, భూముల్ని త్యాగం చేశారు, వారి సుఖాలు, వారి సౌఖ్యాలు, వాళ్ళ సంతోషాలు దేవుని కోసం త్యాగం చేశారు, వారి జీవితాల్ని త్యాగం చేశారు. త్యాగం లేకుండా జీవితం కట్టబడదు. జీవితాలు కట్టబడు, కుటుంబాలు కట్టబడు. కుటుంబం చక్కగా కట్టబడాలంటే ఆ కుటుంబంలో త్యాగం చేసేవాళ్ళు ఉండాలి. తల్లి, తండ్రి, పిల్లలు త్యాగం చేసేవాళ్ళు ఉండాలి. నాకేంది, నా బతికేంది, నాకేమీ లేదు, నా సుఖం ఏడుంది, ఇట్లా ఆడేవాడు త్యాగం చేసేవాడు కాదు. త్యాగం చేయాలి. త్యాగం లేకుండా సంఘం క్షేమాభివృద్ధి చెందదు అని బైబిల్ ఖచ్చితంగా తెలియజేస్తాం. ఒకసారి ప్రశ్నించుకుందాం, మనం ఎవరైనా దేవుని కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడే వాళ్ళం ఉన్నామా సంఘంలో? ఎందుకు లేవు? ఒకసారి ఆలోచించండి. దేవుడు నీ కోసం త్యాగం చేయింది ఏమన్నా ఉందా? నీ వ్యక్తిగత నీ కోసం దేవుడు త్యాగం ఇది చేయలేదు అని ఏదన్నా ఉంటే చెప్పు. ప్రాణాన్నే త్యాగం చేశాడే, ఇంకేం చేయాలి నీ కోసం? తన సొంత రక్తాన్నే ఇచ్చాడే, ఇంకేం చేయాలి నీ కోసం? శరీరం అంతా గాయాలు పొందాడే, ఏం చేయాలి నీ కోసం? తన పరువు మర్యాదలు కోల్పోయాడే, ఏం చేయాలి నీ కోసం? తన ఘనత గౌరవం ఏం చూసుకోలేదే, ఏం చేయాలి నీ కోసం? తన మహిమను ఇచ్చేశాడే, ఏం చేయాలి నీ కోసం? ఏం చేయాలంటే చెప్పండి త్యాగం. నిన్ను అపూర్వంగా చూసుకున్నాడే, ఏం చేయాలి నీ కోసం? నీ పాపాన్ని పరిహరించాడే, ఏం చేయాలి నీ కోసం? నిన్ను పవిత్రుడిగా, నీతిమంతుడిగా చేస్తానన్నాడే, ఇంకేం చేయాలి నీ కోసం? నిత్యత్వాన్ని నీ కోసం సిద్ధపరిచాడే, ఏం చేయాలి నీ కోసం? ఇంత త్యాగం చేసిన దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించాలి ఈ విషయాలు. 8:4 చూసి ముగిద్దాం. అపోస్తుల కార్యాలు 8:4. 8:4. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారు. ఏం చేశారంటండి? చెదిరిపోయిన వాళ్ళు చెదరగొట్టబడ్డారు. వాళ్ళ ఇళ్ల నుంచి చెదరగొట్టబడ్డారు. ప్రభువును బట్టి, ప్రభువును నమ్మినందుకు వాళ్ళ సొంత ఇళ్లలో నుంచి ఎల్లగొట్టబడ్డారు. వాళ్ళ సొంత ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. వాళ్ళ సొంత వ్యాపారాలు విడిచిపెట్టాల్సి వచ్చింది. వాళ్ళ సొంత భూముల్ని వదిలేయాల్సి వచ్చింది. వాళ్ళ సొంత ఇంటిని, స్వస్థలాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. వాళ్ళ పిల్లల భవిష్యత్తుని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎన్నిట్లో చెదిరిపోయారు. కానీ ప్రభువుని విశ్వసించడాన్ని మాత్రం, ప్రభువునందు విశ్వాసాన్ని మాత్రం ఎవడూ చెదరగొట్టలేకపోయాడు. ప్రభువునందు విశ్వాసాన్ని వాళ్ళ జీవితంలో నుంచి ఎవడూ చెదరగొట్టలేకపోయాడు. మనం ప్రభువునందు విశ్వాసాన్ని ఎవడు చెదరగొట్టినా పర్లేదు, మన ఆస్తులు బాగోడదు, మన అంతస్తులు బాగోడు, మన పేరు ప్రఖ్యాతులు బాగోడదు, మనకున్న భూములు బాగోడదు, మనకున్న పేరు గౌరవం బాగోడదు. వాళ్ళకి ఉన్నది మనకు లేనిది. వాళ్ళకున్నది ఏంటంటే ప్రభు. మనకు లేనిది ఏంటంటే మనం ఆలోచించుకోవాలి, ప్రభువా వేరయ్యా. వాళ్ళు వాటన్నిటిని చెదరగొట్టబడ్డా స్వార్థ ప్రకటించు ఏం చేశారంట? సంచారం చేశారంట. సంచారం అనే మాట ఏం తెలియజేస్తా ఉంది? ఒకటోట స్థిరంగా లేదు, ఉండడానికి వీల్లేదు.
ఇక్కడ సువార్త చెబితే 7 ఎల్లగొట్టారు. ఇక్కడ నేను వదిలిపెట్టి మళ్ళీ కొత్త జీవితం. అక్కడికి వెళ్తే అక్కడ సువార్త చెబుతుంటే అక్కడ ఎల్లగొట్టారు. మీరు ఊహించండి, అలా చేస్తే మనల్ని అలా చేయనిస్తాం అసలు మనం? ఎవడు మనల్ని చేసేది అట్ట? ఎవడండి మనల్ని అలా చేసి చేయనిస్తామా మనం అసలు? మరి వాళ్ళు ఎందుకు చేయలేము? మనకు చదువు ఉంది, మనకు వెండి బంగారాలు ఉన్నాయి, మనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇవేం చేస్తాయి? ప్రభు కంటే ఇవి ఎక్కువ మనకి. వాళ్ళకి వాటికంటే ప్రభు ఎక్కువ. అందుకని సంఘాలు విస్తరించాయి, సంఘాలు క్షేమాభివృద్ధి చెందాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతుంటే నోరు తెరిచి సువార్త ఏమని చెప్తున్నావా? ప్రభువు గుణ లక్షణాలు నీలో ఏమన్నా ఉన్నాయా? లేకపోతే దేవుణ్ణి అడుగు, ప్రభా నీ లక్షణం ఒక్కటి లేకుండా నీ బిడ్డను నేను ఎట్టవుతాను? ఏమంటే తల్లిదండ్రుల పోలిక ఒకటన్నా ఉంటుందా పిల్లల్లో? ఆ నడకో, ఆ మాటో, ఆ పోలికో ఏదో ఒకటి ఉంటుందా? ఏది లేకపోతే ఇప్పుడు DNA చర్చలు చేస్తున్నారు కదా. ఆ అవసరం లేదు. ప్రభువుని అడిగితే ఇస్తాడు. కళ్ళ వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా దేవుడు నీతో మాట్లాడా? ఒకసారి ఆలోచించు, మనసును పెట్టు. దేవుడు మాట్లాడితే వాళ్ళకి విద్య లేదు, మనకున్నాయి. వాళ్ళకి వెండి బంగారాలు లేవు, మనకున్నాయి. వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు లేవు, మనకున్నాయి. వాళ్ళు ఈ లోకాన్ని విడిచి, ఈ మూర్ఖులైన తరాన్ని విడిచి వేరై ప్రభు కోసం జీవించారు. వాళ్ళు తరమబడ్డారు, వాళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళు సంచారం చేశారు. సువార్త చెప్తా. కనీసం మనం సంచారం చేయకపోయినా మనం ఉన్న చోట సువార్త చెబుతున్నామా? ఒక నిర్ణయం చేసుకుందాం. నా ఇంటి ద్వారా, నా ఈ కుటుంబం ద్వారా సంవత్సరంలో 1-2 సార్లన్నా నా బంధువులకో, నా చుట్టుపక్కల వాళ్ళకో సువార్త చెప్తాను, సువార్త చెప్పిస్తాను. మా పెద్దల చేతో, మా సంఘంలో చెప్పగలిగే వాళ్ళ చేతో కనీసం ఏదో ఒక సందర్భం, పుట్టినరోజు, పెళ్లి రోజు, ఒక మంచి జరిగిన రోజు, ఏదో ఒక దినాన్ని, లేదా క్రిస్మస్ సందర్భం, ఏదో ఒక దినాన్ని సందర్భంగా పురస్కరించుకొని నా కుటుంబం ద్వారా నేను సువార్త ప్రకటిస్తాను. అది బంధువులకైనా, స్నేహితులకైనా, తెలిసిన వాళ్ళకైనా, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా సరే. సంవత్సరంలో సువార్త చెప్పకుండా నేను సంవత్సరాన్ని ముగించను. ఓ తీర్మానం చేసుకుందాం. నాకు ప్రభువు ముఖ్యం. ప్రభువును చూపించని జీవితం వ్యర్థం. ఒకసారి ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నుంచి మరలా సంవత్సరం వచ్చే లోపు, అంటే ఈ రోజు వచ్చే లోపు, నేను నా కుటుంబం ద్వారా, నా వ్యక్తిగత జీవితం ద్వారా కనీసం కొంతమందికి 1 లేదా 2 సార్లు అయినా నేను తప్పకుండా సువార్త ప్రకటిస్తాను. ఒక్కరిని, ఇద్దరినన్నా సంఘానికి నడిపిస్తాను. ప్రభువా నాకు సహాయం చేయి. ప్రార్థన చేయి. పట్టుదల కలిగి ఉండు. అందుకోసం కొంత త్యాగానికి, కొంత పోగొట్టుకోవడానికి, దేవుడు వదలడానికి, క్రీస్తును చూపించడానికి, క్రీస్తు అడుగుల్లో నడవడానికి ప్రభువా నాకు సహాయం చేయి. దేవుణ్ణి అడుగు. అసాధ్యమైనవి సాధ్యం చేసే ఒకే ఒక్క దేవుడు మన దేవుడు. దేవుణ్ణి అడుగు. ఆయన రాజ్య విస్తరణ కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం అడుగు. దేవుణ్ణి పరీక్షించుకుందాం.